రక్షిత ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై పెందుర్తి ఎమ్మెల్యే రమేష్ బాబు స్పందించారు. కంపెనీల వల్ల ప్రమాదం జరిగితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రమాదాలు జరగకుండా ఫార్మా కంపెనీలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ రోజు ఉదయం పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం 5:40 గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒక అతని ఆరోగ్యం, వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు. దేవ్ సింగ్ ఒక అతను, ఉగ్రేశ్వర్ గౌడ్ అని చెప్పి ఇంకొక అతను. వీళ్ళిద్దరూ లేబర్ పోస్టులు, ఒరిస్సాకి చెందిన వాళ్ళు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లిజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం. ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు. అలా కాకుండా అస్వస్థతకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం, ఉదయం 6:30కే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది. 7:30 కల్లా గౌరవ మంత్రి, కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి, నేను తర్వాత వస్తున్నానన్న, కొద్ది దూరంగా ఉన్నాను, మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి, ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఇద్దరిలో ఒక అతనైతే స్టెబుల్గా ఉన్నాడు, అబ్జర్వేషన్లో పెట్టారు, అతనికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు. అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం వల్ల దాన్ని పంపౌట్ చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు. అతను అనేది 48 గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు, బాడీలో ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది. అతనిది ఎవ్రీ 4 అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు. అతనిది 2 రోజులు పడుతుంది కోలుకోవటానికి, కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి. మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు తీసుకున్న ఇమీడియట్ యాక్షన్కి మాత్రం మనం ఏమీ అనలేము. యాక్సిడెంట్ జరుగుతుంది, కంపెనీల్లో ఏదో ఇబ్బందులు జరుగుతాయి. మానవ తప్పిదం కానీ కంపెనీ తప్పిదం కానీ, కంపెనీ వల్ల జరిగిన తప్పు ఏదన్నా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించు, కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో వదలం. కానీ అది యాక్సిడెంటల్లీ జరిగితే మాత్రం ఏ విధమైన వాళ్ళకి ఇబ్బంది జరిగినా ప్రాక్టీస్ అంతా మీకు తెలుసు, వాళ్ళకు న్యాయం చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తి ఉండదు. ప్రాబ్లము అనేది మీకు నాకు కన్నా కంపెనీ వాళ్ళకే ఎక్కువ తెలుసు. ఏ కంపెనీ కూడా, అంటే మీరైనా నేనైనా గమనించాల్సింది, ఏ కంపెనీ కూడా వాళ్ళ కంపెనీ రిప్యుటేషన్ పాడవ్వాలి, ఆ కంపెనీలో యాక్సిడెంట్ అవ్వాలని ఏ కంపెనీ కోరుకోదు. అయినప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా చాలా మైన్యూట్ థింగ్ కూడా వదలకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని రేపే
ఇప్పుడు ఈ ఇంకో గంట గడిలో మా ఎంపీ గారు కూడా ఊర్లోకి దిగుతున్నారు. పార్లమెంట్ సెషన్స్ అయిపోయాయి. ఇందాక మాట్లాడుకున్నాం కలెక్టర్ గారు, ఎంపీ గారు, నేను. రేపు ఎల్లుండిలో మళ్ళీ ఒక మీటింగ్ కూడా పెట్టి కంపెనీలతో గట్టి హెచ్చరిక జారీ చేయాలా, తగు చర్యలు ఎలా తీసుకోవాలా అనేది ఒక గైడ్లైన్స్ కూడా ఇవ్వాలా అని చెప్పి ఇందాక ఒక 2 hours ముందు మాట్లాడుకున్నాం. రేపు ఎల్లుండి ఆ మీటింగ్ కూడా ఉంటుంది. దానికి కూడా మీడియాని కూడా ఇన్వాల్వ్ చేస్తా. మీ సూచనల సలహాలు కూడా ఆ మీటింగ్లో తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఖర్చుకు కానీ స్పెషలిస్టులు ఎక్కడున్నా రప్పించడంలో కానీ పేషెంట్కి ఏమాత్రం కూడా చిన్న నెగ్లిజెన్సీ కూడా లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్ గారికి మాకు మేము అదే కూడా ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. ఏ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ పోస్ట్ ఏదైనప్పటికీ కూడా ప్రాణం కాపాడటంలో చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తాం. భగవంతుడి దయ వల్ల అతనికి కూడా ఏమీ ఇబ్బంది రాకూడదని చెప్పి కోరుకుంటా ఉన్నా. మానవ ప్రయత్నంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయాల్సిందంతా కూడా 100% చేస్తామని చెప్పి మీ మీడియా ద్వారా ఆ కుటుంబ సభ్యులకు కానీ, వారి మిత్రులకు కానీ, వారి మిగతా ఎంప్లాయీస్కి కానీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఎవ్రీ 4 hours క్లోజ్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ తీసుకుంటూ మెరుగైన వైద్యం కానీ, మెరుగైన డాక్టర్లతో ట్రీట్మెంట్ కానీ చేయిస్తామని చెప్పి మాటిస్తూ, ఏ పొరపాటు జరిగినా కూడా తర్వాత కూడా ఉదయం పోలీసులకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కంపెనీ వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లోతుగా ఏదన్నా మానవ తప్పిదం కానీ, కంపెనీ తప్పిదం కానీ ఉంటే వారి మీద కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పి కార్మిక మంత్రి గారి మాటగా నేను చెప్తా ఉన్నాను. వారు కూడా వస్తారు. వారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఏదన్నా మానవ తప్పిదం, కంపెనీ తప్పిదం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కూడా ఉండదని కూడా మా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తాం.